ఏమనుకుంటున్నారు మీరు? ఈరోజు చేసేస్తూ ఉంటారు, రేపొద్దున గవర్నమెంట్ మారుద్ది. చంద్రబాబు నాయుడు నారా లోకేష్ దగ్గర డబ్బులు తీసుకొని కేసులు క్లోజ్ చేశారని ఏపీసీఐడి డిఐజీఓ ఆఫీసర్లో ఉంటారు, రిటైర్డ్ అయిపోయి ఉంటాడు. ఎక్కడికి పోతారు మీరు? దొరకరా? హైదరాబాద్ వెళ్తారు, మహా అయితే ఢిల్లీ వెళ్తారు. ఢిల్లీ నుంచి ఆ పక్కనే ఉన్న ఊటీయో కొడైకెనాల్ వెళ్తారు, అక్కడ నుంచి మున్నార్ వెళ్తారు, లేకపోతే మహా అయితే హిమాచల్ ప్రదేశ్ వెళ్తారు, ఊటీ కులా మెనాలి. అక్కడి నుంచైనా హెలికాప్టర్లో నుంచి తీసుకొస్తారు కదా విజయవాడ సెంట్రల్ జైలుకి, రాజమండ్రి సెంట్రల్ జైలుకి. 4 రోజులు ఉంటారు, 2 నెలలు ఉంటారు, 3 నెలలు ఉంటారు. తర్వాత ఎక్కడికి వెళ్తారు? మీరు 2023లో డాక్యుమెంట్ ఫైల్ చేశారు, నారా లోకేష్ దొంగ, చంద్రబాబు నాయుడు పచ్చి దొంగ, భువనేశ్వరి వీళ్ళందరూ కూడా దొంగలు, వీళ్ళంతా డబ్బులు తీసుకున్నారు, వీళ్ళంతా ల్యాండ్లు కొన్నారని. ఈ డాక్యుమెంట్ నిలిచిపోలేదా ఎస్పీ గారు, డిఐజీ, సిపిసిఐడి? మీరు వేసిన డాక్యుమెంట్లు మెన్ మే లై, డాక్యుమెంట్ మే నాట్. మనుషులు అబద్ధం చెప్పొచ్చు, డాక్యుమెంట్ ఎప్పటికీ అబద్ధం చెప్పదు. దిస్ ఈజ్ అ రికార్డ్. వేర్ ఎవర్ యూ గో ఇట్ విల్ ఫాలోస్ యూ. డాక్యుమెంట్ ఎక్కడికి బాదు. ఈరోజు తప్పించుకుంటారు, ఎక్కడికి పోతారు? ఏం రాసిందో ఏపీసీఐడి వినిపిస్తా. నారా లోకేష్ A14 played a crucial role to get the land on the same heritage in the name of Heritage Limited and Lingamaneni Venkata Giridhar and others, which is abutting to the lands previously purchased. In pursuance of the above resolution, on 8/9/2014, Heritage Foods Limited obtained a sale deeds of an extent of 2.46 cents of land from Cherukuri Venkata Giridhar, Srinagar Colony, Vijayawada, white document number 8024-8025 of SRO అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ పెదకాకాని, acre 1.35 cents from LEPL Projects Private Limited, white document number 8025 of 2014, SRO of Pedakakani, and acre 3.20 cents from Lingamaneni Infrastructure Private Limited, white document number 8027 of 2014, 8028 of 2014 of SRO Pedakakani, showing its cost of rupees 8 lakh per acre. Sri Lingamaneni Ramesh had a nexus with the then CM of offering the guest house beside Krishna River at house number 3.303/781/1 Karakatta Road, Undavalli, Tadapalli Mandalam, Guntur District, for the residents of the then CM of M. Chandrababu Naidu on free of cost basis. The tailor-made primary alignment of IRR also caused benefit to the lands of Lingamaneni by way of withdrawal gain to their lands, which came to be the adjacent to the IRR. లింగమనేని కొన్న ఆస్తులు, హెరిటేజ్ ఫుడ్స్ కొన్న ఆస్తులు, ఈ ఏదైతే సంస్థ LEEP ఈ సంస్థలు కొన్న ఆస్తులు, ఇవన్నీ కూడా రాజధాని రావడానికి ముందు 1,00,000కి 2,00,000కి 3,00,000కి కొనేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మాత్రం ఆ దారి గుండా వెళ్లకుండా దాని పక్క నుండి వెళ్ళే విధంగా ప్లాన్ చేసి హెరిటేజ్ సంస్థల విలువ ఈరోజు ఎన్ని వేల కోట్ల రెట్లు పెరిగిందో అని ఒక ఇంప్రెషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మరి పెరుగుతాయి. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీ హస్బెండ్ అయినప్పుడు పెరగకుండా ఎలా ఉంటాయి హెరిటేజ్ విలువ? శ్రీ లింగంనేని in order to erase any through employees of APCRDA, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, రాష్ట్ర ప్రజలు గమనించాలి, APCRDA అధికారులు కూడా గమనించాలి. Through the employees of APCRDA, the master plan was made to change the IRR alignment to suit the needs of A3 and A4 and their companies, entities and Heritage Foods Private Limited at the instance of A1 and A2 and A14 others. నారాయణ, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ APCRDA అధికారులను ఇన్ఫ్లుయెన్స్ చేసి IRR రోడ్డు అలైన్మెంట్ చేంజ్ అయ్యే విధంగా చేశారు. This resulted in huge wrongful gain to the lands of the accused A3 and A4 as the alignment was shifted 2-3 kilometers southwards nearer to the lands of Lingamaneni. అంటే ఆ లింగమనేని ఎక్కడైతే ల్యాండ్స్ కొన్నాడో అక్కడికే ఇన్నర్ రింగ్ రోడ్డు మొత్తాన్ని అలైన్మెంట్ మొత్తాన్ని తీసుకుని వెళ్ళారు.
అది 2-3 కిలోమీటర్ల అవతలకి ఇన్నర్ రింగ్ రోడ్ని మ్యానిపులేట్ చేశారు. మరి గెస్ట్ హౌస్లు ఇవ్వక, రెస్ట్ హౌస్లు ఇవ్వక ఏం చేస్తారు చెప్పండి? ముఖ్యమంత్రి గారు మాట్లాడేది నీతి, నిజాయితీ. నేను పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏం తింటారు సార్ అంటే నీతి, మధ్యాహ్నం లంచ్ ఏం చేస్తారంటే నిజాయితీ, సాయంత్రం స్నాక్స్ ఏం తింటారంటే స్వచ్ఛత, సార్ నైట్ పడుకునే ముందు సార్ అంటే ఈ 3 కలిపిన జ్యూస్. వారి ఇంటర్వ్యూ అలాగే ఉంటాయి. చంద్రబాబు నాయుడు గారి ఇంటర్వ్యూలు, నారా లోకేష్ ఇంటర్వ్యూలు. ఈరోజు భువనేశ్వరి గారు మాట్లాడింది కూడా అలాగే ఉంది. రాష్ట్ర ప్రజలు పిచ్చివాళ్ళు అనుకుంటే ఎట్లా అంటే ఎట్లా? వ్యవస్థలు మీరు ఈరోజు ముఖ్యమంత్రి కాకపోతే ఈ కేసులన్నీ మీ మెడకు చుట్టుకొని 10 సంవత్సరాలైన జైల్లో ఉండేవాళ్ళు మీరు. గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను నేను. ఇవన్నీ తెలిసి ఎందుకు మాట్లాడటం లేదు పవన్ కళ్యాణ్? ఎక్కడ దాక్కున్నారు పవన్ కళ్యాణ్? అరే మనం మాట్లాడేది పొద్దున్న లెగిస్తే నీతి, నిజాయితీ, స్వచ్ఛత, ప్యూరిటీ ఇది మాట్లాడతారు. లోపల చేసేవన్నీ ఇవి. రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని 164 సీట్లతో అధికారం ఇస్తే మీరు రాష్ట్ర ప్రజల సొమ్ముని, రాష్ట్ర ప్రజల ఆస్తుల్ని ఈ విధంగా కోటాను కోట్ల రూపాయలు దోచుకుంటుంటే మీ ప్రభుత్వం స్వచ్ఛతగా నిలబడుతుంది అంటే ఓ పక్క మీ ఎమ్మెల్యేలేమో ఇసుకలో, మట్టిలో, మైనింగ్లో, లిక్కర్లో రాష్ట్ర ప్రజలను పీల్చి పిప్పు చేసి పడేస్తున్నారు. అరే మీ ఎంపీ ప్రాజెక్టు చేస్తుంటే ఎమ్మెల్యే డబ్బులు ఎమ్మెల్యేకి షేర్ ఇవ్వకపోతుంటే ఎంపీని పని చేయనట్లేదయ్యా మీ పార్టీలో. రెవెన్యూ మినిస్టర్ ఆయన జల్సాలు, ఆయన విలాసాలు తప్ప పనిచేయడు. కార్మిక శాఖ మంత్రి ఆయన డ్యాన్సులు, ఆయన పాటలు తప్ప పనిచేయడు. హోంశాఖ మంత్రి మీకు చెప్పేది ఏం లేదు మేడం గారి గురించి. ఏం మాట్లాడదామన్నా మహిళ అయిపోతారు. హెరిటేజ్ సీఈఓగా పనిచేయటం, హెరిటేజ్కి హెరిటేజ్ని ప్రమోట్ చేయడానికి ఆవిడ సేల్స్ చీఫ్గా అవతారం ఎత్తారు. పాప అచ్చెన్నాయుడు ఆయన బరువు తగ్గే పనిలో ఆయన ఉన్నాడు. ఆయన ఆలోచనలు ఆయనే. మరి మంత్రులందరూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏ టైంలో వేశారో కానీ ఆ సనాతన డ్రెస్సు ఆ రోజు నుంచి పట్టుకుంది ఆయనకి శని. తిరుమల వెంకటేశ్వర స్వామి మీద అబద్ధం చెప్పి ఆ డ్రెస్ వేసుకున్నారు. ఇక అంతే, ఇక ఆ రోజు పట్టుకుంది. ఆ డ్రెస్ చూస్తే నిద్ర పట్టడంలో మళ్ళీ ఎందుకు అంటే నైట్ కల్లోకి వచ్చేస్తుంది. వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చేస్తున్నారు. ఏమరా పాపాత్ముడా, ఎన్ని అబద్ధాలు చెప్పేవరా, ఎంత దారుణాలు చేసేవరా, ఏమైపోయిందిరా నీకు, నేను చక్కగా ఏదో ఉప ముఖ్యమంత్రి పోస్ట్ ఇచ్చాను, ఆ పోస్ట్ చేసుకోవచ్చు, ఇంకేం కావాలి నీకు అని ఆ వెంకటేశ్వర స్వామి కల్లోకి వచ్చి ఆయన్ని నిద్ర పోనీయటం లేదు. నామాలు ఒకరోజు నామాలు పెడుతున్నారు, నామాలు పెడుతున్నారు, ఏం నామాలు పెడుతున్నారో అర్థం కావట్లేదు. ఊయిబూది నోట్లో వేసుకున్నాడు, అయినా పాపం పరిహారం కావట్లా. ఎక్కడికి పోతే పాపం పరిహారం? నువ్వు పెట్టుకుంది ఎవరితో? కలియుగ దైవంతో పెట్టుకున్నావు. ఎక్కడికి పోతారు సార్? టాప్ చూప్ సాంబార్ బుడ్డి ఒక్కడు మాట్లాడటం లేదు ఈరోజు తిరుమల లడ్డు గురించి, తిరుమల లడ్డూలో ఆవు కొవ్వు, పంది కొవ్వు గురించి ఎవరు మాట్లాడటం లేదు. ఎవరు మాట్లాడొద్దు అని చెప్పారంట. చంద్రబాబు నాయుడు కూడా కనీసం హెరిటేజ్ మీద ఇటు తిరిగి డమాల్. ఆయన ఎవరు మొన్న పార్లమెంట్లో కిచ్ పడిపోయింది, షేర్ పడిపోయినట్టు 4,000 కోట్లు పడిపోయాయి షేర్ వాల్యూ. 4,000, నాకు తెలిసి 2,000 కోట్లు ఎంతో స్టాక్ మార్కెట్లో నష్టం వచ్చింది ఒక 3 రోజుల్లో. ఎక్కడికి పోద్ది? పాపం ఇంతకుముందు కేసులన్నీ సక్సెస్ఫుల్గా క్లోజ్ చేసుకున్నాడు. అంటే మీ పాపం పండింది అని చెప్పడానికి ఇవన్నీ ముచ్చుతోరణకలు. ఈ ఇంతకుముందు పెట్టిన లిక్కర్ స్కాము, తర్వాత ల్యాండ్ రాజధాని భూముల అసైన్మెంట్ ల్యాండు అండ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లు 3 IAS ఆఫీసర్లు కంప్లైంట్లు పెట్టారు. సో మీరు కేసులు క్లోజ్ చేసుకున్నారు కాబట్టి IAS ఆఫీసర్లు ఎవడు వచ్చి సారీ కేసులు క్లోజ్ చేయదు. దానిలో మీ కర్మగాలి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారు. ఈ 4వ కేసులో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పిటిషనర్ అయిపోయినారు. ఈ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వచ్చి అడ్డం పడ్డారు. నేను చెప్తున్నా ఖచ్చితంగా ఈ కేసులో మీ బెయిల్ క్యాన్సిల్ చేయించడం ఖాయం. ఈ కేసుని CBIకి అడగటం ఖాయం. ఎందుకు ముఖ్యమంత్రి అక్యూజ్డ్ కింద డీజీపీ ఎట్ట పనిచేస్తాడు? ఇప్పుడు మీ ఏపీ CID DIG ఎవరి కింద పనిచేస్తాడు? అక్యూజ్డ్ కింద పనిచేస్తున్నాడు.
ఎక్యూజ్డ్ కింద పనిచేసే ఏపీ డిఐజీ సిఐడి డిఐజీ నీకు ఫేవర్గా రాయక నీకు అగెనిస్ట్గా ఎందుకు రాస్తాడు అనేది రేపు కోర్టులో ఆర్గ్యుమెంట్. సో వ్యవస్థలని ఈ విధంగా వాడుకుంటూ మీరు ప్రజలకి మంచి సంకేతం, మంచి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాల్సిన మీరు ప్రజల దగ్గర నీతి కబుర్లు చెప్తే ఎట్లా కుదురుతుంది? పెదరాయుడు సినిమాలో మోహన్ బాబు డైలాగులు చెప్తే ఎట్లా కుదురుతుంది? అవ్వదు. ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి. చంద్రబాబు నాయుడు గారు, మీ ఎమ్మెల్యేలు మీరు ప్రజా సంక్షేమం మీద ప్రజల కోసం పరిపాలించటంలా 164 సీట్లు మీకు ఎందుకు ఇచ్చారు అంటే, ఎంత దోచుకున్నామరాయా అంటే, మనం ఇంకోసారి అధికారంలోకి వస్తామో లేదో తెలియదు, పర్మనెంట్గా మన ఆంధ్రప్రదేశ్ నుంచి మకాం ఎత్తేసి ఏదో దేశంలో ఒక దీవి కొనుక్కొని, ఆయన పేరు ఏదో ఉన్నాడు, ఆయన పేరేంటి కర్ణాటకలో స్వామి నిత్యానంద స్వామి కొనుక్కున్నట్టు ఒక దీవి కొనుక్కొని ఇంకా ఆ దీవిలో ఉంటామే మీరు అక్కడ.